ఇంకా చెబుతున్నాడు శ్రీకృష్ణుడు, తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయా హతాంస్వం జహిమా వ్యధిష్టాః యుధ్యస్వ జేతాపి రణే సపత్నాన్. కాబట్టి అర్జున, లే, యుద్ధానికి సిద్ధంగా శత్రు సంహారం చేసి అఖండ భూమండలాన్ని అనుభవించు. వీళ్ళంతా నా చేత పూర్వమే చంపబడ్డట్టుగా భావించి నీవు నిమిత్త మాత్రుడిగా యుద్ధం చేసి కీర్తిని ఆర్జించు. ఇది మమ్మల్ని ఎంత ప్రేరేపించిందంటే, యుద్ధం అన్నది మాకు గ్రాహ్యతలోకి వచ్చాక జస్ట్ వీఆర్ ద టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర. పివిజి వర్గం గూఢచర్యాన్ని దాటి ఈశ్వరుణ్ణే చూస్తానండి. ఒకనాడు డ్రామోజీకి నడిచిందన్న ఈశ్వర సంకల్పమే వాడికి తిరగబడిందన్న ఈశ్వర